టాలీవుడ్ లో అగ్ర కథానాయకులు మొదలుకొని యువ కథానాయకుల వరకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఇప్పటివరకు సినిమాల పరంగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్న హీరోలు కలెక్షన్లతోనూ ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా విడుదలైన రచ్చ, విడుదలకు సిద్ధమైన దమ్ము అధినాయకుడు సృష్టించే రికార్డుల సునామీ గురించే పరిశ్రమలో అందరి చర్చ. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. టాలీవుడ్ లో సినిమా హిట్ అంటే చాలు ఎన్ని కోట్లు వసూలు చేసిందనే ప్రశ్న వెంటనే ఉత్పన్నమవుతోంది. మారిన పరిస్థితుల్లో సినిమా విజయానికి అర్థమే మారిపోయింది. ఇప్పటికే ఈ విషయంలో మనకంటే ముందున్న బాలీవుడ్ తో పోటీకి సై అంటోంది టాలీవుడ్. అక్కడ సినిమా హిట్ అయితే 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. మన సినిమాలు సైతం స్టామినా చాటేందుకు ఇదే బాటలో పయనిస్తున్నాయి. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను. ये मुंबई शहर को पेशाब करवाने. ఈ సీజన్ లో 3 భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిలో రామ్ చరణ్ రచ్చ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా, బాలకృష్ణ అధినాయకుడు, ఎన్టీఆర్ దమ్ము విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిపై అంచనాలు భారీగా ఉండడం మరోసారి కలెక్షన్ల లెక్కలపై కన్నేసేలా చేస్తున్నాయి. ఎవరు వసూల్ రాజా అవుతారోనని టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వేసవి సీజన్లో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రచ్చ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాలు విపరీతమైన ప్రారంభ కలెక్షన్లను అందించాయి. ఆరెంజ్ తర్వాత అత్యంత పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుని రామ్ చరణ్ చేసిన రచ్చ ప్రేక్షకామోదం పొందినట్లే. మాస్ అంశాలు, ఆకట్టుకునే పాటలు, రామ్ చరణ్ డాన్సులు, ఫైట్లు, తమన్నా అందచందాలతో పాటు అప్పట్లో యువతను ఓ ఊపు ఊపిన వానా వానా వెలువాయే పాట, ఇవన్నీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందుకే ఈ సినిమా రామ్ చరణ్ ఖాతాలో భారీ విజయంగా నిలిచిపోతుందని అభిమానులు చెబుతున్నారు. ఈ వేసవిలో విడుదలకు సిద్ధమైన మరో భారీ చిత్రం అధినాయకుడు. సింహ భారీ విజయం తర్వాత నటసింహం బాలకృష్ణ ఈ సినిమాలో విశ్వరూపం ప్రదర్శించాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండడం, రాజకీయ నేపథ్యం తదితర అంశాలు అధినాయకుడిపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి. వనవాసం చేసొచ్చిన రాముడే యువరాజయ్యేలే
తల ఎత్తి తిరిగేది